అమర్ ఉదయాన్ని అమ్మ అంటూ నిర్మలమ్మని పిలుస్తూ ఉంటాడు. ఇక నిర్మలమ్మ అక్కడికి వచ్చిన తర్వాత నేను మిస్ అమ్మ బయటకు వెళ్తున్నాము, ఏదైనా పనుంటే మనోహరికి చెప్పమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి అక్కడ లేకపోవడంతో మిస్ అమ్మ అని చెప్పి అమర్ బాగిని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న మనోహరి అసలు ఇంత సడన్గా అమర్ ఆ బాగిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో బాగి ఎక్కడికి వస్తుంది. మిస్ అమ్మ త్వరగా రెడీ అవ్వు, మనం బయటకు వెళ్దాం అని చెప్పి అమర్ అంటూ ఉంటే సరే పదండి అని చెప్పి బాగి అలా మనోహరి వైపు చూసి నవ్వుతూ సంతోషంగా అమర్తో కలిసి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఇలా కాదు మిస్ అమ్మ, నువ్వు ఆర్జేగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళేదానివి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి స్కూటీ మీద వెళ్ళేదానండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సదాశివం గారు అయ్యో మిస్ అమ్మ, అమర్ అడిగేది ఆ విషయం గురించి కాదు, నువ్వు ఎలా రెడీ అయ్యి వెళ్ళేదానివని అడుగుతున్నాడు అని సదాశివం గారు అంటూ ఉంటే చుడిదార్ వేసుకుని వెళ్ళేదాన్ని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయితే వెంటనే చుడిదార్ వేసుకున్నా మనం బయటకు వెళ్దామని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి సంతోషంగా అలా మెట్లు ఎక్కుతూ గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అలా మెట్లు ఎక్కేటప్పుడు గతంలో కూడా అమర్ ఇలాగే చుడిదార్ వేసుకొని బయటకు వెళ్దామని అడగడం బాగీకి గుర్తొస్తుంది. ఇక వెంటనే పరుగున వెనక్కి వచ్చి నేను రానండి, మీరు నన్ను బయటకి ఎందుకు తీసుకువెళ్తానంటున్నారో నాకు తెలుసు, చుడిదార్ కూడా ఎందుకు వేసుకోమంటున్నారో తెలుసు, పరిగెత్తడానికి ఈజీగా ఉంటుందనే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏ లూజు, నేను చెప్పేది అందుకు కాదు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి లాస్ట్ టైం అంటే నాకు తెలియదు కాబట్టి మీరు నన్ను మోసం చేయగలిగారు, కానీ ఈసారి మీరు నన్ను మోసం చేయలేరు, నేను ఎక్కడికి రాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో సదాశివం గారు నిర్మలమ్మ మిస్ అమ్మ అమర్ అంత ప్రేమగా బయటకు వెళ్దాం రమ్మని అంటూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని అంటూ ఉంటారు. దాంతో బాగి అయ్యో మావయ్య గారు, మీకు నిజం తెలియదు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు, ఆయన చుడిదార్ వేసుకొని రమ్మంది షూట్అవుట్ కోసం, అందుకే నేను ఇంతలా టెన్షన్ పడుతున్నారు, మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు బాగానే వెళ్ళమని చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బలయ్యేది నేనే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్ అమ్మ నీకు 5 minutes మాత్రమే టైం ఇస్తున్నాను, త్వరగా రా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి లేదు నేను రాను అని చెప్పి అంటూ ఉంటే ఆల్రెడీ నువ్వు 2 minutes వేస్ట్ చేసావు, టైం వేస్ట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు, త్వరగా రా మిస్ అమ్మ, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అమర్ అలా బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక బాగి అలా అమర్ త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పడంతో అలా చుడిదార్ వేసుకొని రెడీ అయ్యి భయంగా అక్కడికి వస్తుంది. మరో పక్క ఆరు ఆయనలో సడన్గా ఏంటి ఇంత మార్పు, ఉదయాన్నే పిల్లల చేత ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు, అలాగే మిస్ అమ్మను చుడిదార్ వేసుకొని రమ్మని చెప్పి బయటకు తీసుకుని వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, నేనేమో ఆయనలో మార్పు వస్తుందని మిస్ అమ్మ ముందు బిల్డప్ ఇచ్చాను, ఇప్పుడేమో ఆయన మిస్ అమ్మని బయటకు తీసుకొని వెళ్తున్నారు, ఒకవేళ అప్పట్లాగా షూట్అవుట్ కోసం ఏమైనా తీసుకొని వెళ్తున్నారా అని చెప్పి ఆరు కూడా టెన్షన్ పడుతూ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో బాగి రెడీ అయ్యి అమర్ దగ్గరికి రావడంతో అమర్ కార్లో కాదు మనం బైక్ మీద వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మనం బైక్ మీద వెళ్తున్నామా అని చెప్పి బాగి ఎగిరి గంతులు వేస్తూ అలా అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే బాగి దూరంగా జరుగుతూ అయినా షూట్అవుట్ కోసం వెళ్తూ ఉంటే అది కార్ అయితే ఏంటి బైక్ అయితే ఏంటిలే అని చెప్పి అలా భయంగా అమర్ వెనకాల కూర్చొని ఉంటుంది. ఆరు ఏమో చెట్టు చాటున నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. బాగి అలా భయంగా అమర్ వెనకాల కూర్చున్న తర్వాత అమర్ భుజం మీద చేయి వేస్తుంది. ఇక దాంతో అమర్కి ఆరు గుర్తొస్తూ ఉంటుంది. గతంలో ఆరు అమర్ ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆరు కూడా అలాగే వెనకాల కూర్చొని అమర్ భుజం మీద చేయి వేసే విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కొద్దిసేపు అలా బాగిని చూస్తూ ఉంటే ఆరుని చూసినట్టుగానే అమర్కి అనిపిస్తూ ఉంటుంది. బయలుదేరదామా అండి అని చెప్పి ఆరు అంటున్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి వెళ్దామా అండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బైక్ని స్టార్ట్ చేసి పోనిస్తూ ఉంటాడు. మరోపక్క అమర్ బాగి ఇద్దరు కూడా బైక్ మీద బయటకు వెళ్ళిపోవడంతో ఆరు లాన్లో ఒక్కతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలు గుప్తా గారు ఏమైపోయారు, గుప్తా గారు ఉన్నా బాగుండేది, మిసం ఏమో ఆయనతో బయటకు వెళ్ళింది, ఆ మనోహరి ఏమో ఆయన బాగిని ఎందుకు తీసుకెళ్లారో అర్థం కాక అలా టెన్షన్తో ఇంట్లో కూర్చుంది.
నాకేమో బోర్ కొడుతుంది అని చెప్పి అసలు గుప్తా గారిని కొంపతీసి యమధర్మరాజు గారు యమలోకానికి తీసుకువెళ్ళి పనిష్మెంట్ కానీ ఇస్తున్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే యమపురిని పానీపురిలాగా నలిపేస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క గుప్తాని యమలోకానికి తీసుకుని వెళ్ళి యమధర్మరాజు పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. గుప్తా, నీకేం చెప్పాను? ఆ బాలికను యమలోకానికి తీసుకొని రమ్మంటే ఇన్ని రోజులు ఆ బాలికను తీసుకురాకుండా ఆలస్యం చేశావు. నిన్ను చిత్రగుప్తుడిగా తీసేసి ద్వారపాలకుడిగా నియమిస్తానని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక ఇంతలో విచిత్రగుప్తుని యమధర్మరాజు యమలోకానికి పిలుస్తారు. ఇక యమధర్మరాజుల వారికి ప్రణామములు అని చెప్పి విచిత్రగుప్తుల వారు, మాకు వయసు అయిపోయిందని చెప్పి మమ్మల్ని గుప్తుడిగా తీసేసి ఈ చిత్రగుప్తుడిని నియమించారని చెప్పి అంటూ ఆ బాలికను నేను యమలోకానికి తీసుకుని వస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి విచిత్రగుప్తుల వారు అంటూ ఉంటే అప్పుడు చిత్రగుప్తుడు, మీకు ఆ బాలిక గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఆ బాలిక మహామేధావి, ఎంతటి వాళ్ళనైనా మాయ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మమ్మల్ని ఎవరు కూడా మాయ చేయలేరు అని విచిత్రగుప్తుల వారు అంటూ ఉంటారు. మాకు సెలవిస్తే తక్షణమే వెళ్ళి ఆ బాలికను తీసుకుని వస్తాను అని చెప్పి విచిత్రగుప్తుల వారు అంటూ ఉంటే, సరే విచిత్రగుప్త, నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. చివరిగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీ అంగుళికము జాగ్రత్త అని చెప్పి చిత్రగుప్తుల వారు విచిత్రగుప్తుల వారికి చెబుతూ ఉంటాడు. ఇక ఆరుని తీసుకుని రావడానికి విచిత్రగుప్తుల వారు బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క బాగి అమర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటే బాగి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంత లోపలికి తీసుకుని వస్తున్నారంటే షూటింగ్ పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి బాగి టెన్షన్ పడుతూ ఉంటే అమర్ బైక్ని ఒక చోట ఆపుతాడు. ఇక బాగి ఇంకా బైక్ దిగకపోవడంతో, బైక్ ఆపానంటే ఏంటి అర్థం, దిగమనే కదా, మరి దిగకుండా అలాగే కూర్చున్నావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి భయంగా బైక్ మీద నుండి కిందకి దిగుతుంది. ఆ తర్వాత బాగి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ, మీ వాళ్ళు ఎక్కడున్నారు, గన్స్ పట్టుకొని దూరంగా ఉన్నారా అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ, ఇంత లోపలికి తీసుకొని వచ్చారంటే షూట్అవుట్ బాగానే ప్లాన్ చేసినట్టున్నారు. చూడండి, గన్స్ అంటే నాకు భయం ఏమీ లేదు, గన్ నాకు అలవాటే, కాకపోతే అందులో నుండి వచ్చే బుల్లెట్ అంటేనే కాస్త భయం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏ లూజు, నేను చెప్పేది ఒక్కసారి వినవా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అంతా అర్థమైపోయింది, షూట్అవుట్ కోసమే కదా నన్ను తీసుకొచ్చింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, అందుకే నేను లూజ్ అని అంటాను, నేను తీసుకొచ్చింది షూట్అవుట్ కోసం కాదు, నీకు బుల్లెట్ నేర్చుకోవాలని ఎప్పటి నుండో ఆశగా ఉంది కదా, నీకు బుల్లెట్ నేర్పించడానికి తీసుకుని వచ్చాను అని చెప్పి అమర్ అనగానే బాగి ఆనందంతో గంతులు వేసుకుంటూ ఇక అలా అమర్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది.